నమస్కారం అందరికీ. వెల్కమ్ టు గ్రీన్ సెత్ గార్డెనర్. సో, ఈరోజైతే మనం సపోటా మొక్క గురించి జీడిపప్పులు తెలుసుకోబోతున్నాం. కొడతాయి. సో, సపోటా మొక్క అయితే చూడడానికి ఇలా ఉంటుందనమాట. దాని ఆకులన్నీ ఈ షేప్‌లో ఉంటాయి. అంటే మరీ పెద్ద ఆకు కాదు, మరీ చిన్న ఆకు కాదు. సో, మీడియం సైజ్ ఆకులో ఉంటుంది. సో, ఇవన్నీ చిగుర్లనమాట. సో, దీన్నైతే మనం నర్సరీ నుంచి తెచ్చుకోవచ్చు. లేదంటే గ్రాఫ్టింగ్ యూజ్ చేసి పెద్ద సపోటా మొక్కలుంటాయి కదా! సో, గ్రాఫ్టింగ్ టెక్నిక్ యూజ్ చేసి అంటుగా అయితే మార్చుకోవచ్చు. సో, సపోటాలు ఏంటంటే ఫస్ట్ ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆ ఫ్లవర్స్ తర్వాత పిందెలయ్యి, ఆ తర్వాత కాయలుగా మారి లాస్ట్‌కి మనకి సపోటాలయితే వస్తాయన్నమాట చేతికి. సో, ఇక్కడ పిందెలు కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఎండిపోయాయన్నమాట. సో, ఈ పువ్వులన్నీ ఎండిపోయాయి. సో, ఇవి సపోటాలు అవ్వవు. సో, వాటిని మనం రిమూవ్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే నార్మల్‌గా ఇవి కాయల కింద అవ్వాలంటే ఏంటంటే నార్మల్‌గా పాలినేషన్ అనేది జరుగుతుంది. లేదంటే మనం సెల్ఫ్ పాలినేటింగ్‌గా ఇలా చేయాలన్నమాట. మన హ్యాండ్స్‌తో అయితే సపోటా ఫ్లవర్‌ని ఇలా ఇలా ప్రెస్ చేస్తే అప్పుడేమవుతుందంటే ఇలా పిందెగా మారుతుంది ఫస్టు. సో, ఈ పిందె కొంచెం ఎదగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అలా టైం తీసుకున్నాక నెమ్మది నెమ్మదిగా సైజ్ అయితే పెరుగుతుంది. అలా సైజ్ పెరిగిన తర్వాత మనకు కావాల్సిన సపోటాలో అయితే అది మారుతుందనమాట. సో, టైం అయితే తీసుకుంటుంది. కాకపోతే ఫ్లవర్స్ గనుక ఎండిపోతే మనకైతే కాయలైతే తయారవ్వవు. సో, ఆ టిప్ అయితే మైండ్‌లో ఉంచుకోండి. అసలు ఈ సపోటా మొక్కని ఎంత బాగా కాపాడుకోవాలి, అంతే కాకుండా ఇంత ఎక్కువ ఫ్రూట్స్ మీకు కూడా గార్డెన్‌లో ఎలా పొందాలి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోనైతే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఫస్ట్ సపోటా చెట్టుని మనం ఏం చేయాలంటే మన దగ్గరలో నర్సరీస్ ఏమన్నా ఉంటే ఒక మంచి వెరైటీ చూస్ చేసుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న సపోటా మొక్కని ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలనమాట. అక్కడ నాటు వెరైటీస్ ఉంటాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయి. ఒక్కొక్క మొక్క మనకి 120 నుంచి 150 వరకు చార్జ్ చేస్తారు. సో, చాలామందిని దీన్ని చీకు అని కూడా అంటారనమాట. సో, మెయిన్‌గా అమెరికా ఇటువంటి ప్లేసెస్‌లో ఉంటుంది. సో, అమెరికా నుంచి మన ఇండియాకైతే వచ్చిందంట ఈ సపోటా అనే ప్లాంట్. కానీ ఇప్పుడు మనం చూస్తే కర్ణాటకలో, మహారాష్ట్రలో, గుజరాత్‌లో ఎక్కువ కూడా ఈ సపోటాలు పండిస్తున్నారనమాట. అక్కడైతే ఎలా జీడిపప్పులు కొడతాయి. పండిస్తారంటే ఇప్పుడు మామూలుగా మనం కాయలు కోసేసి ముగ్గ పెడతాం కదా! సో, మహారాష్ట్ర, గుజరాత్ ఈ ప్లేసెస్‌లో ఏంటంటే చెట్టు నుండి పండయ్యే వరకు అలాగే ఉంచుతారనమాట మహారాష్ట్ర, గుజరాత్ ప్లేసెస్‌లో. సో, అక్కడ సపోటాలయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో, మనకి ఆంధ్రాలో తీసుకున్నా కూడా టేస్ట్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు కొంచెం చేసి ముగ్గబెడుతూ ఉంటారనమాట. కాకపోతే మహారాష్ట్ర, గుజరాత్ ప్లేసెస్‌లో ఏంటంటే ఇంకా ఓల్డ్ ట్రెడిషన్సే ఫాలో అవుతున్నారు వాళ్ళు. చెట్టుని ముగ్గబెట్టిన సపోటాలే తీసి మార్కెటింగ్ చేసుకుంటారనమాట. అండ్ దీంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి. సో, ఫార్మర్స్ ఎలా చూస్ చేసుకుంటారంటే ఇది కాయ దిగుబడి వచ్చిన తర్వాత ఒక 4 డేస్, 5 డేస్ నిలవ ఉండేలా చూసుకుంటారనమాట. ఎందుకంటే మన చెట్టున ఒక కాయ తయారైందనుకోండి, ఆ కాయ నిలువ లేకపోతే వాళ్ళకి ఫస్టే సేల్స్ ఉంటాయని చెప్పలేం కదా! ఒకవేళ నిలవ ఉంటే ఏంటంటే మనకి 4 డేస్ నిల్వ ఉందనుకోండి. ఆ 4 డేస్‌లో సేల్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఎకరంలో వేసుకునేటప్పుడు కూడా ఏం చూసుకుంటారంటే నిల్వ ఉండే రకం అని ఉంటుందన్నమాట సపోటాలో. ఆ టైప్ వెరైటీయే వాళ్ళు ప్లాంట్స్ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారంట. సో, బేసిక్‌గా మన వీడియోస్ అన్నీ హోమ్ గార్డెనింగ్‌కి యూజ్ అయ్యాయి కాబట్టి సో, హోమ్ గార్డెన్‌లో ఎలా పెంచుకోవాలనేది నేను చెప్తాను. సో, మేము వేసిన ఈ సపోటా మొక్క ఏంటంటే ఎర్రమట్టి అండ్ నల్ల మట్టి ఉంటుంది కదా! అది మిక్స్ చేసి అయితే పెట్టాము. సో, దానివల్ల మట్టి అనేది బాగా ఉండి బలం అనేది వస్తుందని మొక్కకి. మట్టి అనేది చాలా బాగా ఉండాలనమాట. అంటే మీకు ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి అయినా పర్లేదు, లేదా బంకమట్టి ఉంటే బంకమట్టి అయినా పర్లేదు. సో, మట్టి అయితే ఫస్ట్ మీరు చూసుకోండి. ఆ తర్వాత సపోటాని జీడిపప్పులు కొడతాయి. నాటాలనమాట. నాటిన తర్వాత దాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటాం కదా! దాన్నయితే ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు టెర్రస్ గార్డెన్‌లో పెంచుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అయితే చేసేసుకుంటూ ఉండాలనమాట. బయట మనకు దొరికే ఈ సపోటాలేంటంటే గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళు అంటునైతే తీస్తారు. సో, మాక్సిమం అవే దొరుకుతాయి కాబట్టి అవే తెచ్చుకోండి. ఆ తర్వాత ఏంటంటే సపోటాకి పడితే అప్పుడు వాటర్ ఇవ్వకూడదు. ఓన్లీ సమ్మర్ టైంలో మాత్రం ఎక్కువ వాటర్ ఇవ్వాలనమాట. వర్షాకాలం గానీ, వింటర్ గానీ వింటర్‌లో అయితే సాయిల్ బట్టి వాటర్ ఇవ్వాలి. వర్షాకాలంలో అయితే చాలా తక్కువ వాటర్ అనేది ఇవ్వాలి. అండ్ ఇలా ఎప్పుడైతే ఎండిపోయిన పువ్వులవి కనిపిస్తూ ఉంటాయో వాటినైతే ఎప్పటికప్పుడు పీకేస్తూ ఉండాలి. అండ్ ప్లాంట్ బాగా
ఇలా ఫ్లవర్స్ వచ్చి బాగా కాయలు బలంగా తయారవ్వాలంటే ఎప్పటికప్పుడు మనం ఎరువులనేవి ప్రొవైడ్ చేయాలనమాట. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా! ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే ఇప్పుడు కౌ డంగ్ అవి ఉంటాయి కదా! సో, అవి వేస్తే ఏంటంటే మొక్క అనేది బలంగా ఉండి కాయ అనేది బాగా తయారవుతుందనమాట. సో, 6 మంత్స్‌కి ఒకసారికి మాత్రం మన ఎరువులనేవి ఖచ్చితంగా ఇచ్చేలా చూసుకోవాలి. మనం గనుక ఇంట్లో ఏమైనా కాంపోస్ట్ రెడీ చేసుకుంటే అది కూడా యూజ్ చేయొచ్చనమాట. అది చేస్తే ఏంటంటే ప్లాంట్ అనేది బాగా పెరుగుతుంది. బాగా పెరగడం వల్ల మనకి కాయలనేవి బాగా వస్తాయి. అండ్ ఈ సపోటా పండ్లు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సపోటాని మాక్సిమం మనం జ్యూస్ కింద చూస్తాం, ఐస్ క్రీమ్ కింద చూస్తాం, లేదా డిజర్ట్స్‌లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో, దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి వల్ల మనకి ఐరన్ అయితే వస్తుంది. అంతేకాకుండా డైజెస్టివ్‌కి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. అండ్ దీంట్లో ఉన్న కూలింగ్ ప్రాపర్టీస్ వల్ల ఇవి తినడం వల్ల మనకు కూడా కూలింగ్ సెన్సేషన్ అనేది కలుగుతుంది. అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెరుగుతుందన్నమాట. ఎవరైతే బోన్ హెల్త్ వీక్‌గా ఉండి బాధపడుతున్నారో వాళ్ళైతే ఎక్కువ ఈ సపోటా తినడం వల్ల వాళ్ళకైతే బోన్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మన స్కిన్ కూడా చాలా గ్లోయింగ్‌గా తయారవుతుందనమాట. ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇవి తినడం వల్ల మన స్కిన్ కూడా చాలా బావుంటుంది. సో, ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, సో, బేసిక్‌గా అందరం గార్డెన్‌లో సపోటాలు వేసుకుంటున్నాం గానీ, కాయలవి కాసినప్పుడు ఇగ్నోర్ చేసేస్తున్నామనమాట. సో, తినడానికి ఇష్టపడరు. జస్ట్ షో ఆఫ్ కింద పెంచుకుంటారనమాట. సో, తింటారని చెప్పి ఆ బెనిఫిట్స్ కూడా నేను కలిపి చెప్పాను. సో, ఇలా మీకు కూడా ఎక్కువ కాయలు కాయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే వాటరింగ్ అనేది సరైన పద్ధతిలో ఇవ్వాలనమాట. ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు. అలానే తక్కువ వాటర్ కూడా ఇవ్వకూడదు. ఆ ప్లాంట్‌కి రిక్వైర్ అయ్యే వాటర్ మాత్రం మీరు ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత గ్రాఫ్టింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేయాలి. సో, గ్రాఫ్టింగ్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం చెట్లను బాగా పెంచుకోవచ్చనమాట. అంటే ఎక్కువ చెట్లు కావాలనుకోండి, ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసేసుకొని ఆ మొక్క వేరే ప్లేస్‌లో ఏసుకుంటే చెట్లనేవి ఎక్కువ పెరుగుతాయి కదా! సో, అలా ఎక్కువ కాయలొస్తాయి. అదొక టెక్నిక్. ఇంకా దీనికేంటంటే మిల్లీ బగ్స్ అని ఉంటాయన్నమాట. మిల్లీ బగ్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. ఇలా కాయలు తయారయ్యే టైంలో. ఆ టైంలో ఏంటంటే న్యాచురల్ స్ప్రేస్ ఉంటాయి. లైక్ నీమ్ ఆయిల్ స్ప్రే గానీ, ఇది గానీ ఇవ్వచ్చు. లేదు మీరు గనక ఫార్మింగ్ కింద లేదా అలా చూసుకుంటున్నారంటే మాత్రం మామూలుగా బయట స్ప్రేస్ ఉంటాయి. అవైతే యూజ్ చేయొచ్చు. లేదు మన గార్డెన్‌లో ఆర్గానిక్‌గా మీరు పెంచుకోవాలనుకుంటే మాత్రం ఇలా నీమ్ ఆయిల్ స్ప్రేస్ వేస్తే బెటర్. లేదా మిల్లీ బగ్స్‌ని ఐడెంటిఫై చేసి ఆ మిల్లీ బగ్‌కి తగ్గట్టు మీరు ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుందనమాట. అంతేకాకుండా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది కదా! సో, ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన టైంలో ఆ ఫ్లవర్స్ వచ్చిన టైంలో మీరేంటంటే ఎక్కువ దానికి కావాల్సిన ఫుడ్ అంతా మీరు ప్రొవైడ్ చేశారనుకోండి, కాయలనేవి బాగా తయారవుతాయనమాట. అంటే ఇలా పిందెల్లో ఉన్న స్టేజ్‌లో కాదు, ఇంకా ఫ్లవర్స్ ఇలా పిందెకి మారే స్టేజ్ ఉంటుంది కదా! సో, ఆ టైంలోనే మీరు ఎక్కువ విటమిన్స్ కానీ, ఇవి కానీ దానికి ఎక్కువ అందిస్తూ ఉండాలనమాట. ఫెర్టిలైజర్స్ అవి ఇస్తుంటే కాయలనేవి బాగా తయారవుతాయి. సో, ఇన్ని బెనిఫిట్స్ కలిగిన సపోటా చెట్టు మీ ఇంట్లో లేకుండా చూసుకోకండి. సో, మీరు కూడా ఈ సపోటా పండ్లని బాగా పెంచుకోండి. సో, ఒక మొక్కేస్తే మనకి 3 ఇయర్స్‌కి కాయలైతే దిగుతాయన్నమాట. సో, మీరు నర్సరీకెళ్ళినప్పుడు ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉన్న మొక్కని తెచ్చుకుంటే ఈజీగా మీరైతే ఫ్రూటింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కాబట్టి, ఎక్కువ హైట్ ఉన్న మొక్కని తెచ్చుకోవడానికి ఇష్టపడండి. అడగండి అక్కడ మీరు ఏజ్ గనక అడిగితే వాళ్ళిస్తారు. సో, ఆ ఏజ్‌కి తగ్గట్టు మొక్క తెచ్చుకుంటే వాళ్ళే చెప్తారనమాట. దీని ఏజ్ ఇంత. సో, నెక్స్ట్ సీజన్‌లో మీకు ఇన్ని కాయలొస్తాయి. లేదంటే ఇంకా ఎదిగిన తర్వాత కాయలు కాస్తాయని వాళ్ళు చెప్తారు. సో, దాన్ని బట్టి డిసైడ్ అయ్యి మీరు మొక్క తెచ్చుకొని మీరు కూడా బాగా పెంచుకోండి. మాక్సిమం నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్